ఇక రేపు ఉదయం 9 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశం? థ్యాంక్ యూ శ్రీదేవి. ఎల్లుండి నుంచి జరిగేటటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటే బీజేఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంటే దాదాపు 30వ తేదీ నుంచి జరిగేటటువంటి 3 రోజుల నుంచి కానీ 5 రోజులు కానీ జరిగేటటువంటి సమావేశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ సభలో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న దానిపైనే ప్రధానంగా బీజేపీ నేతలకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సభలో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి అంశంపైనే ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా 30వ తేదీ నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదికను ప్రధానంగా 666 పేజీల నివేదికను ప్రతి సభ్యుడికి కూడా ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడంతో పాటు ఈ కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక పైన ప్రభుత్వం సభ్యులందరి సూచనలు, అభిప్రాయాలను కూడా తీసుకోబోవడంతో పాటు దానిపైన చర్చ కూడా పెడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా సభలో ఈ నివేదిక పైన, కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, అదేవిధంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇది కాంగ్రెస్ కమిషన్, కావాలనే బీఆర్ఎస్ నేతల్ని కాపాడడం కోసమే కాంగ్రెస్ కమిషన్ ఇటువంటి కమిషన్ వేసిందంటూ కూడా ముందు నుంచి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపైన ప్రధానంగా సభలో ఇదే అంశం పైన ప్రధానంగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ముందు నుంచి కూడా ప్రధానంగా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా ముందు నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా సిబిఐ విచారణ కోరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ అదేవిధంగా కేంద్రానికి బిల్లు పంపించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా బీసీలకు ఇచ్చేటటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీలకు ఇస్తేనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని ముందు నుంచి బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు చెప్పేది ఒకటే, దాంట్లో 42%లో 10% మతపరమైనటువంటి ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి రిజర్వేషన్ లేక పార్టీ పరంగానే రిజర్వేషన్ని కల్పించి ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు అటు కాంగ్రెస్ ఉంది. మరొకవైపు కాంగ్రెస్ 42% ఇస్తే మేము 46% పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్తామంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదిక పైన ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిలదీయాలి, అదేవిధంగా అసెంబ్లీ బయట కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు సైతం చేయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే రేపు జరిగేటటువంటి బీజేపీ సంబంధించినటువంటి సమావేశంలో నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి.